లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొల్లేరు ప్రక్షాళనలో కీలక పరిణామం. 2006 ఆపరేషన్ తర్వాత ఈ ప్రాంతంలో పరిస్థితుల్ని అధ్యయనం చేస్తోంది సెంట్రల్ కమిటీ. సుప్రీం ఆదేశాలతో గ్రామాల్లో పర్యటించి సమస్యల్ని అడిగి తెలుసుకుంది. కొల్లేరు ప్రక్షాళన కోసం 19 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ తర్వాత కష్ట నష్టాలు, ప్రజల జీవన విధానం, మిగులు భూముల వ్యవహారంపై అధ్యయనం సాగుతోంది. దీనిపై సుప్రీం నియమించిన సాధికార కమిటీ పలు ప్రాంతాల్లో పర్యటించింది. స్థానికుల నుంచి రాతపూర్వకంగా అభిప్రాయాలు సేకరిస్తోంది. 2006లో జరిగిన కొల్లేరు ఆపరేషన్ తర్వాత వాస్తవ పరిస్థితుల్ని జల్లెడపట్టి తుది నివేదికను 3 నెలల్లోపు సమర్పించనుంది. కొల్లేరు పరిధిలో ఎన్ని గ్రామాలున్నాయి, ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి, వారి జీవన విధానం, కొల్లేరు ఆపరేషన్ తర్వాత జరిగిన మార్పులు, దానివల్ల లాభనష్టాలు వంటివి లెక్క కడుతోంది కమిటీ. 2006కు ముందు ఒకసారి పర్యటించింది. తర్వాత ఇప్పుడు అధ్యయనానికి రావడంతో తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు స్థానికులు. ముందుగా దెందులూరు నియోజకవర్గంలోని శ్రీపర్రు, కలకుర్రు, ఆటపాక పక్షుల కేంద్రాలని సందర్శించిన సభ్యులు పందరిపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కొల్లేరు ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను సుప్రీం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు కమిటీ సభ్యులు. మరోవైపు కొల్లేరులో కనీస సౌకర్యాలు కూడా లేవని స్థానికులు విన్నవించుకున్నారు. ఉపాధి హామీ పనులు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2006లో కొల్లేరు ఆపరేషన్లో భాగంగా పట్టా భూముల్ని ధ్వంసం చేశారని, వాటిని తిరిగి సొసైటీలకు అప్పగించాలని కోరారు. మొత్తానికి కమిటీ సభ్యుల పర్యటనతో తమ సమస్యలకు పరిష్కారం జరుగుతుందన్న ఆశతో ఉన్నారు స్థానికులు.